అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప ఫ్యామిలీస్. ఈరోజు మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉండిద్ది అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పిల్లలకైతే స్కూల్ టైం అవుతుందని చెప్పని వాళ్ళకైతే వేడి నీళ్ళు పెట్టాను. ఇంకొక సైడ్ వచ్చి బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. ఇది బంగాళదుంప కర్రీ రైస్లో కానీ టిఫిన్లో కానీ రెండింటికి యూజ్ అవుతుందని చెప్పనేసి చేస్తున్నాను. పిల్లలకైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పని ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది అనుకో రైస్లో కాను టిఫిన్లోకి రెండింటికి బెనిఫిట్గా ఉండిద్ది అని చెప్పనేసి పెట్టేశాను అనమాట పొయ్యి మీద. ఇంకా దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పోపేశాను. ఇంకా ఉప్పు, పసుపు, కారం వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇంట్లో లేదండి. అందుకని చెప్పని కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే ఉంది. ఇక అదే టేస్ట్ కోసం అని చెప్పనేసి వేసి కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే రెడీ చేసుకున్నాను. పొడన్నం కూడా వండేసాను. వైట్ రైస్ అయితే చపాతీ పిండి అయితే ముందుగానే కలిపి పెట్టి ఉంచుకున్నాను. ఒక అరగంట సేపు నానితే చపాతీలు చాలా స్మూత్గా స్పాంజీ లాగా వస్తాయి కదా, అందుకని చెప్పనేసి పిండి కలపడం అయితే మీకు చూపిస్తాను లాస్ట్లో. ముందైతే పెట్టలేదు, అది లాస్ట్లో మీకైతే అర్థమైంది ఎలా కలిపి చేస్తున్నాను ఏంటన్నది చూద్దరు. కానీ ఇంకా ఈ లోపైతే పిల్లలకైతే నీళ్ళు తోడేసాను. వాళ్ళైతే స్నానాలు చేశారు. పాపకైతే జల్లు కూడా వేసానండి. పిల్ల కూడా రెడీ అయిపోయింది, బాబు రెడీ అయిపోయారు. ఇక వాళ్ళకి చపాతీలు చేసి కాల్చి ఇవ్వాలన్నమాట. లేదంటే పూరి చేయమంటే పూరి అయినా కానీ చేసిస్తాను. బంగాళదుంప కర్రీ అయితే రెండింటిలో దేంట్లో అయినా బాగానే ఉండిద్ది కదా, ఇక వాళ్ళ ఇష్టం ఏది చేయమంటే అది చేసేస్తాను. పిల్లలు తినడం కంటే కావాల్సింది ఏముందండి మనకి, వాళ్ళకి నచ్చింది చేసి పెడితే కడుపు నిండా తింటారు కదా, అదొకటే ఆలోచిస్తాను. వాళ్ళు ఏది టిఫిన్ చేయమంటే నేను అదే చేసి పెడతాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. మా బావకి అయితే ఇంకా పని టైం అయింది, కాఫీ పెట్టమని చెప్పనేసి అడిగారు. తన కోసం అయితే కాఫీ పెడుతున్నానండి. ఈ మధ్య టీ మానేసాము, అసలు టీ తాగట్లేదు, కాఫీకి అలవాటు పడిపోయాము. చెరో గ్లాస్ అయితే కాఫీ పెట్టుకొని తాగేస్తామన్నమాట. ఇక పంచదార ఎక్కువ వాడదలుచుకోవట్లేదు. ఈ మధ్య నుంచి ఒక 2 డేస్ ఆ టైం నుంచి బెల్లం వాడదాము, టీలోకైనా కాఫీలోకైనా హెల్త్ పరంగా చాలా మంచిది కదా బెల్లం అయితే అని చెప్పనేసి ఆలోచించుకొని బెల్లంతో పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే అనమాట, పంచదారతో కాఫీ పెట్టుకొని కలుపుకోవడము. ఇంకా పాలైతే కాగినవి, ఇక గ్లాసులో అయితే కాఫీ పౌడర్ వేసి ఇక పాలైతే పోసాను అనమాట. ఈ పాలల్లోనే పంచదార ముందుగానే యాడ్ చేస్తానండి నేనైతే. ఇంకా కాఫీ అయితే ఇద్దరికి, బావకి నాకు ఇద్దరికి తిరగొట్టేసి కాఫీ అయితే తాగుతున్నాము. ఇక్కడ మా బావ ఏం మాట్లాడుతున్నాడంటే, టైం అవుతుంది కదా బాబా కానీ తాగెళ్ళాలి అని చెప్పి అంటున్నాను. పొద్దున్న నుంచి 8 దాకా నిద్రపోయి అప్పుడు అడావిడి చేస్తాడనమాట నన్ను, కానీ కానీ అని చెప్పనేసి. సరే తనకైతే కాఫీ కల్పించాను, తనైతే తాగుతున్నాడు. నేను కూడా తనతో పాటే తాగుతున్నాను. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ అయితే తినేసి నా పనికైతే నేను క్యారేజ్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇదండి నా రొటీన్ అయితే, చాలా సింపుల్గా ఉంటుంది. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంట్లో పని చేసుకోవడము ఇదేనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే నా వర్క్కి అయితే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఈవినింగ్ టైంకి వచ్చేసరికి ఇంట్లో ఏమేమి పనులు ఏంటి అన్నది మొత్తం చూస్తాను. ఇంకా మీకు చపాతీ పిండి కలపడం చూపిస్తానన్నా కదా, ఆ వీడియో అయితే ఇప్పుడు పెట్టేశాను. ముందుగా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఏం తీసుకోలేదు, మార్నింగే కాబట్టి. మా బావ అయితే టిఫిన్ ఏం తినలేదు, కాఫీ ఒకటే తాగి వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలకి నాకే కదా ఒక 7 చపాతీలు, ముగ్గురు ఉన్నాం కాబట్టి 2 లెక్కన 6 చపాతీలు అయితే చేసుకుంటున్నాము. తొందరగా అయిపోయింది, నాకు కూడా పని తొందరగా తేలిపోయిద్ది కదండి. మళ్ళీ నేను బయటికి వెళ్ళి పనికి వెళ్ళే టైం అయింది, అందుకని చెప్పనేసి నేను సింపుల్గా అయితే చేసేసాను. పిండి ముందుగట్ట కలిపి పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా వస్తాయి చపాతీలు చేసుకోవడం అనమాట. అందుకని చెప్పనేసి కలిపి పెట్టేసి పక్కన పెట్టేశాను. ఈరోజైతే పిల్లలకి స్కూల్లో చిన్న ఈవెంట్ అయితే ఉంది. రిపబ్లిక్ డే వస్తుంది కదండి, జనవరి 26. ఆ రోజైతే జెండా వందనం చేస్తారు కదా స్కూల్లో, అందుకని పిల్లలకైతే డ్యాన్స్ ప్రోగ్రాలు అవన్నీ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఆ రోజే వేస్తాకని చెప్పనేసి అందుకని చెప్పనేసి పిల్లల కోసం ఒకసారి స్కూల్ కాడికి అయితే వెళ్ళి రావాలి. మా ఊళ్ళో పేరు ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని రావాలి. మళ్ళీ అప్పుడప్పుడు కాస్ట్యూమ్ ఏదని చెప్పారంటే ఇబ్బంది పడిపోతా కదా, అందుకని పిల్లలకి టిఫిన్ పెట్టేసా కదా, అది కూడా చూసేయండి. ఉంటాను, బాయ్. ఒక లైక్